నమస్కారం అండి. రోజు అమ్మ అవసరాల వృద్ధాశ్రమంలో అనగాం చేరుదూరు శ్రీమతి వై పద్మ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధనాలంటే మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో శ్రీమతి వై పద్మ గారి కుమారుడు శ్రీ సాయి కిరణ్ గారి జన్మ శుభ సందర్భంగా ఈరోజు సత్యసాయి పూజ మరియు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి వై పద్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ సత్యసాయి బాబా ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ అలా ఇక్కడ ఉన్న 65 మందికి ప్రతి ఒక్కరికి సత్యసాయి బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వై పద్మ గారికి శ్రీ సాయి కిరణ్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ బాబా గారి ఆశీస్సులు అలా ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు అలాగే ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ అలాగే ఈరోజు శ్రీ సాయి కిరణ్ గారి జన్మ శుభ సందర్భంగా వారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునాథ భవంతులు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విషయం ఎనిమో రాబిన్ సోదరేసి సాయి కిరణ్ గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారి ఆశీస్సులు నాన్నగారి ఆశీస్సులు అలాగే తాతయ్య గారి ఆశీస్సులు నానమ్మ గారి ఆశీస్సులు అమ్మమ్మ గారి ఆశీస్సులు తాతయ్య గారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మరి ఇక్కడ ఉన్న 65 మంది తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సాయి కిరణ్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ సాయి కిరణ్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సాయి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి వై పద్మ గారికి, శ్రీ సాయి కిరణ్ గారికి, శ్రీమతి వై శాంత గారికి, శ్రీమతి ఎస్ఏఎం తయారు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు గిన్నెతరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి వై పద్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుడు మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు శర్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు శర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు వై పద్మ గారు మీరు మీ కుటుంబ సభ్యులు సాయి కిరణ్ గారి జన్మ శుభ సందర్భంగా మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే రైస్, అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ.